హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఎంపీసీ ద్వారా ఇంజనీరింగ్కి కాకుండా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి కాకుండా మనకి అగ్రికల్చర్ సైడ్ కూడా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ కోర్సెస్లో చాలా లిమిటెడ్గా సీట్స్ ఉంటాయి. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఫుల్గా ఉంటాయి. సో అందులో మనకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే కమ్యూనిటీ సైన్స్. సో ఈ 3 కోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో వీటికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఎంపీసీలో మీకు అది ఎంసెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 12th జూలై నుంచి 17th ఆగస్ట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ 18th ఆగస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మీకు 19th నుంచి మనకి 19th ఆగస్ట్ రోజున ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మీరు మాడిఫికేషన్స్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఫీజెస్ విషయానికి వస్తే బీటెక్ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ చేయాలనుకున్న వాళ్ళు మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 900 రూపీస్, అదర్ క్యాండిడేట్స్కి 1800 రూపీస్ అనేది మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సీట్స్ అలాగే కాలేజ్ విషయానికి వస్తే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి సంబంధించి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంది సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. సో ఇక్కడ మనకి ఫార్మర్ కోటా వాళ్ళకి 20 సీట్స్ ఉన్నాయి. సో ఎంపీసీ ద్వారా ఫార్మర్ కోటా మాత్రమే, అంటే ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ నాన్ ఫార్మర్ కోటా జాయిన్ కావాలనుకుంటే మీకు సెల్ఫ్ ఫైనాన్స్ కోటా అని అయితే ఇంప్లిమెంట్ చేశారు. అందులో మేనేజ్మెంట్ కోటా అంటారు ఇండైరెక్ట్గా దీన్ని. సో ఇందులో మీకు ఫీజు వచ్చేసి 10 lakhs వరకు అయితే ఉంటుంది. సో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో మీరు చేయాలనుకుంటే 9 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ సైన్స్కి సంబంధించి ఫార్మర్ కోటాలో 10 సీట్స్ ఉన్నాయి. మీకు నాన్ ఫార్మర్ కోటా లేదా ఫార్మర్ కోటా సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 9 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ సైన్స్కి సంబంధించి ఫార్మర్ కోటాలో 10 సీట్స్ ఉన్నాయి. నాన్ ఫార్మర్ కోటాకి సంబంధించి 5 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి 37 సీట్స్ ఉన్నాయి. నాన్ రూరల్ కోటా లేదా నాన్ ఫార్మర్ కోటా, అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి 5 సీట్స్ అయితే ఉన్నాయి. కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి 8 సీట్స్ అయితే ఉన్నాయి. ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అని ఏం లేదు. సో ఇక్కడ మీరు ఇందులో ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కామన్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు వీటికి, అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు వీటికి ఎలిజిబుల్. అలాగే ఇది కంప్లీట్గా ఎంసెట్లో వచ్చిన మార్క్స్, ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మీకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 17 years ఉండాలి. అలాగే అప్పర్ ఏజ్ వచ్చేసి 22 years అయితే ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 25 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి 4 years నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన స్టూడెంట్స్కి ఫార్మర్ కోటా కింద మనకి 40% సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే నాన్ మున్సిపల్ ఏరియాలో చదివిన వాళ్ళకి మాత్రమే ఇది ఫార్మర్ కోటా. సో అనెక్జర్ 1, అనెక్జర్ 2 అని అంటాం. అనెక్జర్ 1 అంటే ఫార్మర్ కోటా మీకు నాన్ మున్సిపల్ ఏరియాకి సంబంధించి, అనెక్జర్ 2 అంటే ఫార్మర్ కోటాకి సంబంధించి. సో మీరు ఇవి ఫార్మర్ కోటా అప్లికేషన్ అనేది మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. అంటే ఆ ఫామ్ ఫిలప్ చేసి, మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇందులోనే ఉంటుంది. ఆ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ ఫిలప్ చేసి మీ నియరెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ లేదా ఎంఆర్ఓ ఆఫీస్ అంటారు, అందులో మీ ఒరిజినల్ పట్టా, పాస్బుక్ తీసుకొని మిగతా డీటెయిల్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు సైన్ చేసి మీకు సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఆన్లైన్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి, లేదు అంటే నో అని పెట్టేసి మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీకు మీ లోకాలిటీని బేస్ చేసుకుని 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ వివరాలు, రెగ్యులర్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటాకి సంబంధించి. సో దీనికి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అది పెయిడ్ గైడెన్స్. మీకు పర్సనల్గా నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. ఏ డౌట్ వచ్చినా మీరు నాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.